క్రిమినల్ కేసులున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఇక మీదట గడ్డు కాలం చూడనున్నారా? వాళ్ళ కష్టాలు పెరగనున్నాయా? ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకు సంబంధించిన కేసులు చాలా ఫాస్ట్గా రిజాల్వ్ చేయాలని సుప్రీంకోర్టు భావిస్తోందా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం చెప్పాలి. మనం చూస్తే 17వ లోక్సభలో దాదాపు 43% మంది ఎంపీలపైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజ్యసభలో దాదాపు 25% ఎంపీలపైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా చాలా వరకు ఇదే పందాలో నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్య ప్రకారం అయితే గత 2 సంవత్సరాల కాలంలోనే వీళ్ళపైన ఉన్న కేసులు 17% పెరిగాయంట. క్రిమినల్ కేసెస్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ పైన. ఇటువంటి పరిస్థితిలో పాలిటిక్స్లోకి క్రిమినల్స్ ఎంటర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఆల్రెడీ పాలిటిక్స్లో నిజంగా క్రిమినల్స్ ఉంటే వాళ్ళని భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని మీద సుప్రీంకోర్టులో చాలా పిటిషన్సే ఫైల్ అయ్యాయి 10 సంవత్సరాల నుంచి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇంతకుముందు 2013లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. సెక్షన్ 8 క్లాజ్ 4 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని. మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 8 క్లాజ్ 4 బేసికల్గా ఏం చెప్తుందంటే, ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కన్విక్ట్ అయితే లోయర్ కోర్టులో విత్ ఇన్ 3 months నెక్స్ట్ లెవెల్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అప్పీల్ చేస్తే అప్పుడు వాళ్ళు లెజిస్లేటర్గా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి. అయితే సుప్రీంకోర్టు లిల్లీ థామస్ మరియు జన్ చౌకీదారి కేసులో 2013లో ఈ సెక్షన్ 8 క్లాజ్ 4ని కొట్టేసి ఏం చెప్పిందంటే, ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ 2 సంవత్సరాలకు పైబడి కన్విక్ట్ అయితే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ సీట్ని వెకేట్ చేయాలి. అంతేగాని వాళ్ళు అప్పీల్ వేసుకుని సంవత్సరాలు లెజిస్లేటర్స్గా కంటిన్యూ అవ్వకూడదు అని చెప్పింది. దాంతో మీ అందరికి తెలుసు, జయలలిత అప్పట్లో సీఎం పదవి పక్కన పెట్టి జైలుకి వెళ్ళారు. శశికళ జైలుకి వెళ్ళి రావాల్సి వచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ 2019-20లో రకరకాల పిటిషన్స్ కోర్టులో పడ్డాయి. దానిలో ఒక విశేషం ఏంటంటే, ఎవరైతే క్రిమినల్ కేసులో కన్విక్ట్ అయ్యారో వాళ్ళని జీవితాంతం బార్ చేయాలని చెప్పి ఒక పిటిషన్ పడగా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నిరాకరించింది సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ ద్వారా. అంటే జీవితాంతం బార్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని జీవితాంతం బ్యాన్ చేయొద్దు అని. చట్ట ప్రకారం అయితే వాళ్ళ కన్విక్షన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు కన్విక్ట్ అయ్యారో ఆ పీరియడ్ తర్వాత 6 సంవత్సరాలు వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా ఉండాలన్నమాట. వాళ్ళు చట్టసభల్లో ఎన్నిక కాకూడదు, కంటెస్ట్ చేయకూడదు. ఇది చట్ట ప్రకారం. అయితే ఇప్పుడు చాలామంది ఒకసారి పెద్ద నేరాల్లో కన్విక్ట్ అయితే వాళ్ళని లైఫ్ టైం బ్యాన్ చేయాలని కూడా అడుగుతున్నారు. అయితే 2019-20లో దీనికి సంబంధించి ఇంకొక జడ్జిమెంట్ కూడా, రకరకాల కేసులు పడ్డాయి, దానిలో ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. క్రిమినల్స్ కనుక పాలిటిక్స్లో ఉంటే, ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉంటే ఆ కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి అని చెప్పి అంటే తొందరగా ఆ కేసులు నిర్ధారించాలి. మనందరూ తెలుసు, చాలాసార్లు భారతదేశంలో ఒక్కొక్క కేసు నిర్ధారించాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా పడుతుంటుంది. కాబట్టి పొలిటీషియన్స్ ముఖ్యంగా ఎవరైతే చట్టసభలో ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో తొందరగా ఫాస్ట్ ట్రాక్గా నిర్ణయం తీసుకోవాలి. దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇంకొక తీర్పు వెలువరుస్తూ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి కేసెస్ ఉన్నాయో, ఒక పార్టీ అనుకోండి, కర్ణాటకలో ఒక లోకల్ పార్టీ, రీజనల్ పార్టీ అనుకోండి, ఈ రీజనల్ పార్టీకి సంబంధించి లీడర్స్ మీద కేసులు ఉంటే స్టేట్ గవర్నమెంట్ అవి విత్డ్రా చేయకూడదు. ఖచ్చితంగా హైకోర్టు, ఆ రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రేయర్ శాంక్షన్ ఉంటేనే పొలిటీషియన్స్ లీడర్స్ సంబంధించిన కేసెస్, చట్టసభల్లో ఉండే లీడర్స్ సంబంధించిన కేసెస్, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన కేసెస్ విత్డ్రా చేయాలంటే హైకోర్టు పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్య కర్ణాటకకు సంబంధించి దాదాపు 61 లీడర్స్ కేసెస్ కర్ణాటక గవర్నమెంట్ ఏ పర్మిషన్ లేకుండా విత్డ్రా చేసేస్తుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్ కూడా చేసింది. దాంతో సుప్రీంకోర్టుకి ఈ విషయాలన్నీ వెళ్ళాయి. సో హైకోర్టు ప్రేయర్ పర్మిషన్ లేకుండా ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన లీడర్స్ కానీ, ఎమ్మెల్యేస్ ఎంపీలకు సంబంధించిన అంశాలు కానీ
ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ విత్డ్రా చేయడానికి లేదు. ముఖ్యంగా ఇది చట్టసభలో వెళ్ళిన వాళ్ళకి, ఎందుకంటే ఎవరు రాజకీయ నాయకుడు అంటే చట్టసభలో వెళ్ళి లెజిస్లేటర్గా అయిన వాళ్ళకే ఇలాంటి తీర్పులు వర్తిస్తాయన్నమాట.